వెల్కమ్ టు పూరాలోకల్. ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. నేతల విమర్శలు విధానపరంగా కాకుండా వ్యక్తిగత దూషణలు, దిగుజారుడు వ్యాఖ్యల వైపు మలుతుండటంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతల తీరును తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ నేతల ఆలోచన విధానం ఎంత దిగుజారిపోయిందో వారి మాటలే చెబుతున్నాయని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కట్టు బొట్టుపై విమర్శల మహిళల కట్టు బొట్టుపై వ్యాఖ్యానించే స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోయారని పవన్ విమర్శించారు. గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు కేవలం మంత్రి అనితను మాత్రమే అన్నట్టు కాదని, అవి సగటు మహిళలందరినీ, పౌర సమాజాన్ని కించపరిచినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని వైసీపీ నేతలను హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుండి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం నిశితంగా గమనిస్తోందనే విషయాన్ని మర్చిపోద్దని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని, అయితే అవి ఒక పద్ధతి ప్రకారం విధాన పరంగానే ఉండాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక పాలసీ లేదా విధానం నచ్చకపోతే ఆ విషయంపైనే విమర్శలు చేయాలి తప్ప ఇళ్లలోని స్త్రీలను లాగడం ఏంటని ప్రశ్నించారు. నోటికొచ్చినట్టు ఇళ్లలోని మహిళలను కించపరిచే నైజం ఉన్న పార్టీ నేతల వ్యాఖ్యల్ని బలంగా తిప్పికొట్టాలని కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.